కేంద్ర మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పేదల పక్షపాతి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారి 11వ వర్ధంతి సందర్భంగా అందరికీ నా ఘన నివాళులు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి కుమారుడు హానరబుల్ మినిస్టర్ శ్రీ జి వివేకానంద్ గారు, మరి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటస్వామి గారి పెద్ద కుమారుడు శ్రీ జి వినోద్ గారు, కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీమతి సరోజ గారు, మరి అదేవిధంగా గౌరవనీయులు శాంతా సిన్హా గారు, రామకృష్ణ గారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దాన కిషోర్ గారు, మరి లింబాద్రి గారు, డాక్టర్ యశ్వంత్ రెడ్డి గారు, వేదిక మీదున్న గౌరవ పెద్దలందరూ, వేదిక ముందున్న వెంకటస్వామి గారి అభిమానులు, మరి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, భారతరత్న రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా జీవితాంతము దళిత గిరిజన వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితం పాటుపడిన నాయకులు వెంకటస్వామి గారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు సర్వశక్తితో రాజకీయంగా ఎదిగారు. 7 సార్లు లోక్సభలో, 3 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులో సభ్యుడిగా ఉన్నారు. ఏ హోదాలో ఉన్న వెంకటస్వామి గారు ఎల్లప్పుడూ పేదల పక్షపాతి. కేంద్ర మంత్రిగా 3 సార్లు, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. పిసిసి అధ్యక్షులుగా ఏఐసిసి సిడబ్ల్యూసిలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన తొలితరం నేతలలో వెంకటస్వామి గారు ముఖ్యులు. పేద ప్రజల కష్టాలు తెలిసిన వెంకటస్వామి గారు వారి సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రిగా దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాల సబ్సిడీపై పేదలకు అందించే పథకం అమలులో వెంకటస్వామి గారిది కీలక పాత్ర. అప్పటి నుంచి నేటి వరకు కోట్ల మంది పేదలకు తక్కువ ధరకే బియ్యము, గోధుమలు, ఇతర ఆహార ధాన్యాలు అందడానికి కారణం వెంకటస్వామి గారు. తమకు అన్నం పెట్టిన కాకాను పేదలు ఎప్పటికీ మర్చిపోరు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశంలోనే వృద్ధులకు, నిరుపేదలకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది కూడా వెంకటస్వామి గారి. అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి నాయకత్వము పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వెంకటస్వామి గారిది. ఈరోజు బలహీన వర్గాల వారు, మహిళలు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారంటే అది కాకా ఇచ్చిన వరం. కేంద్ర మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వెంకటస్వామి గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారు. పారిశ్రామికవేత్తలకు లొంగకుండా కార్మికులకు అందవలసిన బెనిఫిట్స్ను అందే విధంగా చట్టాలను, నిబంధనలను అమలు చేశారు. వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికులకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ప్రారంభించారు. నేటికి కార్మికులు దీన్ని కాకా పెన్షన్గా చెప్పుకోవడం వెంకటస్వామి గారి గొప్పతనం అని తెలుపుతుంది. ప్రభుత్వ నిధులే కాదు, స్వంత డబ్బులతో ప్రజలకు సేవ చేయాలనే మంచి సంకల్పంతో వెంకటస్వామి గారు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందించారు. వారి కుమారులు శాసనసభ్యులు వినోద్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ గారు, మనమడు ఎంపీ వంశీ గారుల ఆ సంస్థను కొనసాగిస్తూ పేదలకు అవసరమైన వారికి సేవలను అందించడము అందరికీ ఆదర్శము, అభినందనీయం. నాకు వెంకటస్వామి గారితో ప్రత్యేకంగా అనుబంధం ఉన్నది. వారి దగ్గరి బంధుత్వం ఉండడంతో తరచుగా కలిసేవాడిని. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం వెంకటస్వామి గారిని చూసి నాకు మొదలైంది. ఆ విషయాన్ని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఈరోజు వారు చూపిన మార్గంలోనే నడుస్తూ ఈ స్థాయికి ఎదిగినా అని చెప్పుకోనికి ఎక్కడ కూడా సందేహం లేదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా వెంకటస్వామి గారు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా
రాజకీయంగా ప్రజాప్రతినిధులకు ఎంత ఎత్తుకు ఎదిగినా తన సేవాభావం మాత్రం మర్చిపోలేదు. పేద ప్రజల కోసం, బాధలో ఉన్న వారి కోసం ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉండేవి. కాకా అని పిలిస్తే పలికే నేనున్నాను అంటూ అండగా నిలిచిన గొప్ప నాయకుడు వెంకటస్వామి గారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం వెంకటస్వామి గారి ఆలోచనకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీలకు 42% రిజర్వేషన్లు అందించాలనే నిర్ణయం కానీ, మరియు పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడమే కానీ, ఇందిరమ్మ ఇళ్లను వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వెంకటస్వామి గారు మన నుండి దూరం అయినప్పటికీ వారు చేసిన సేవలు మాత్రం ప్రజలకు ఇంకో 100 సంవత్సరాలు గుర్తుకుంటాయని తెలుపుతూ కాకా గారికి మరొకసారి నా ఘన నివాళులు తెలుపుతూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.